కోసం మనం ఏదైనా ఈ క్లాత్ ఉన్నా సరే పర్లేదు, నాకు క్లాత్ సరిపోలేదు అందుకని చెప్పేసి ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఈ క్లాత్ తీసుకున్నాను నేను. ఈ రెండింటికి మధ్యలో ఇప్పుడు ఏమైనా ఫ్యాంట్ క్లాత్ ఉంటుంది కదా, అలా దళసగా ఉన్న క్లాత్ తీసుకోవాలి, ఈ రెండింటికి మధ్యలో పెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇది కూడా మనం ఆపోజిట్లో చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఆపోజిట్లో రావాలి, ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్కి, కాబట్టి ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ మనము ఇలా పెట్టుకుని మనకి బ్యాక్ సైడ్కి ఏదైతే రావాలో ఆ క్లాత్ని ఇందు మీద పెట్టుకోవాలి ఇలా. ఇప్పుడు దీనిపైన హ్యాండ్ క్లాత్ పెట్టుకుని కదా, ఇప్పుడు దీని పక్కన పెట్టుకుని ఫస్ట్ ఈ పీస్ తీసుకొని ఈ హ్యాండ్ క్లాత్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పడతాను. ఇప్పుడు ఈ 3 పీసెస్ని ఇలా స్టిచ్ చేసుకుని తర్వాత ఇలా టర్న్ చేసుకొని అనుకుని ఈ ఎడ్జ్లో ఈ క్లాత్ మీద ఒరిజినల్ క్లాత్ మీద స్టిచ్ రావాలి. ఇలా మనం మొత్తం ఈ చివరి వరకు అడ్జస్ట్ చేసుకుంటూ మళ్ళీ లైన్ క్లాత్ పడుతుంది కదా, అందుకే ఇలా అంటూ అయిపోయిన తర్వాత క్లాత్ మీద అనుకుని ఇప్పుడు చుట్టూ ఇలా స్టిచ్ చేసుకుంటాం. మనం చూసారా 2 స్ట్రైట్ బెల్ట్లు కూడా స్టిచ్చింగ్ అయిపోయి, ఒక ఇటు సైడ్ ఉంది, ఒక ఇటు సైడ్ ఉంది. ఇది ఉన్నది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ తీసుకోవాలి, తీసుకుని దానికి షేప్ బెల్ట్ అటాచ్ చేసుకోవాలి. ఇది ఇలా పెట్టుకొని ఇట్లా చిన్న టక్ పెట్టుకోవాలి. అవసరం మీరు చూసారా ఇలా కనపడుతుంది, మనకి ఇక్కడ చిన్నది షేప్. ఇక్కడ కూడా మనం సేమ్ ఇందాక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇది ఇలా ఫోల్డ్ చేయాలి చిన్నది. మీరు ఆల్రెడీ ఓల్డ్ బ్లౌజ్ చూసేలా ఉంటుంది అనుకుంటుంది, అలాగే సేమ్ చిన్నది ఫోల్డ్ చేయాలి. జస్ట్ ఇలా చూసుకుంటూ చివరి వరకు స్టిచ్ చేసేయండి. రెడీ రంగర్. ఇప్పుడు చూసారా రెండింటికి ఫ్రంట్ పార్ట్స్ షేప్ అతికేసాను. అతికేసిన ఇలా మళ్ళీ పై నుంచి కుట్టేసుకుని రావాలి. అతికేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ 2 దగ్గర పెట్టి ఇవి కూర్చుకోవాలి. ఈ పొడవు అనేది రెండింటికి ఒకలా వచ్చిందా, ఏమైనా హెచ్చుతో వచ్చాయండి. చూడండి 2 సమానంగా వచ్చాయి నావైతే. ఇప్పుడు కూడా ఒకవేళ అలా ఏమైనా ఇప్పుడు వస్తే ఇక్కడ చిన్నది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్కి ఈ ఫ్రంట్ పార్ట్స్ అటాచ్ చేయాలి. చూడండి ఇలా రిటర్న్ తిప్పుకోవాలి. ఇలా రిటర్న్ తిప్పి ఇది ఇక్కడ